Hello everyone, in this class we are going to discuss about the elastic constants అండి. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏంటంటే ఈ, జీ, కే అండ్ మ్యూ ఈ ఫోర్ని మనం ఏమంటామంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటాము. ఒక పర్టికులర్ మెటీరియల్కి ఈ, జీ, కే, మ్యూ ఈ నాలుగు కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దామండి. సో ఫస్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ యంగ్స్ మాడ్యులస్ అండి, ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీని గురించి మనం ఆల్రెడీ చాలా డీటెయిల్గా చూసాము లాస్ట్ క్లాసెస్లో, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సో జనరల్గా మనకి హుక్స్లో ఏంటండి, స్ట్రెస్ ఈజ్ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఈ హుక్స్లో అనేది మనం షియర్ స్ట్రెయిన్ సింపుల్ స్ట్రెస్సెస్లో అన్నింటిలో యూజ్ చేయొచ్చు అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. సింపుల్ స్ట్రెస్సెస్ అనేవి ఏంటంటే నార్మల్ స్ట్రెస్, సింపుల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ కూడా సింపుల్ స్ట్రెస్సే కదా. సో అవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో సింపుల్ స్ట్రెస్ అండ్ సింపుల్ స్ట్రెయిన్ కేసెస్లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు హుక్స్లో అనేది నేను నార్మల్ స్ట్రెస్ కేసులో అప్లై చేస్తున్నా. సో నార్మల్ స్ట్రెస్ కేసులో అప్లై చేసినప్పుడు నార్మల్ స్ట్రెస్ ఈజ్ ప్రొపోర్షనల్ టు నార్మల్ స్ట్రెయిన్. అదే ఇక్కడ నేను సిగ్మా ఈజ్ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పి రాసాము. ఒకవేళ నార్మల్ స్ట్రెస్ అనేది లాంగిట్యూడల్ స్ట్రెస్ అయితే కనుక అప్పుడు మనకి ఈ ఎన్ పోయి ఏమొస్తుందంటే సిగ్మా వస్తుంది సింప్లీ, ఓకేనా. సో సిగ్మా ఈజ్ ప్రొపోర్షనల్ టు ఎప్సిలాన్. సో ఆ ప్రొపోర్షనాలిటీ ఇక్కడ ప్రొపోర్షనాలిటీ ఉంది కదా, ప్రొపోర్షనాలిటీ పోతే దానికోసం మనం ఏం పెడతాము, కాన్స్టెంట్ పెడతాము. సో దాట్ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలాస్టిక్ ప్రాపర్టీ, దట్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్ ఆర్ ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గీసినప్పుడు సో అప్ టు ప్రొపోర్షనాలిటీ లిమిట్ మన ఒక లైన్ వస్తుంది కదా, స్ట్రైట్ లైన్, దాని యొక్క స్లోపే మనకి ఈ యంగ్స్ మాడ్యులస్ అనమాట. సో ఈ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ ఎప్సిలాన్. సో ఈ ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, స్ట్రెయిన్ అనమాట. స్ట్రెయిన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ డివైడెడ్ బై ఎల్ అనమాట, అంటే చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్, ఓకే. సో దీంట్లో మనకి ఈ కావాలంటే ఏం చేస్తాం, ఈ ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకెళ్ళి దీన్ని డినామినేటర్లో పెడితే మనకి ఈ వాల్యూ ఇది వస్తుంది, వేర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ అనమాట. ఇది నార్మల్ స్ట్రెస్ కదా, సో ఆర్ సింప్లీ లాంగిట్యూడల్ స్ట్రెస్ కాబట్టి సిగ్మా ఈక్వల్ టు పీ బై ఏ వస్తుంది అనమాట. సో యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్ టు పీ బై ఇంటూ ఎల్ బై డెల్టా ఎల్ అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అబ్జర్వ్ చేసాము. సో ఎల్ ఈక్వల్ టు డెల్టా బై ఎల్ ఈక్వల్ టు డెల్టా ఎల్ అయినప్పుడు, అంటే ఒరిజినల్ అంటే ఈక్వల్ టు డిఫార్మేషన్కి ఈక్వల్ అయినప్పుడు మనకి ఈ అనేది సిగ్మా రెండు ఈక్వల్ అవుతాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఏంటి, డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎల్ అయిందంటే ఏంటంటే ఇనీషియల్గా ఒరిజినల్ లెంత్ ఎల్ ఉంది, డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎల్ ఏంటంటే డిఫార్మేషన్ కూడా అదే ఎల్ వచ్చింది అనుకోండి, అంటే ఇనీషియల్గా ఉన్న ఎల్ డిఫార్మేషన్ తర్వాత 2L అవుతుంది అనమాట. ఏ కేసులో అవుతుంది, ఎల్ 2L ఎప్పుడు అవుతుందంటే కనుక ఈ మనకున్న ఈ వాల్యూ అండ్ ఉన్న సిగ్మా వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు ఎల్ ఈక్వల్ టు 2L అవుతుంది అనమాట. సారీ, ఎల్ అనేది 2L అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సింపుల్ థింగ్, దిస్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్. ఒకవేళ ఇందులో మనకు డిఫ్లెక్షన్ కావాలంటే ఏం చేస్తాము, ఈ యూనిట్ తీసుకొచ్చి డెల్టా ఎల్ని పైకి పంపిస్తాము. సో డిఫ్లెక్షన్ డెల్టా ఎల్ ఈక్వల్ టు PL బై ఏఈ. ఆల్రెడీ ఇది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అంతే. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ యొక్క స్లోప్ అప్ టు ప్రొపోర్షనాలిటీ లిమిట్ వరకు ఉన్న స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ యొక్క స్లోప్ యంగ్స్ మాడ్యులస్ అని. సో ఏదన్నా 2 మెటీరియల్స్ తీసుకుని రెండింటికి యొక్క గ్రాఫ్ ఇచ్చి విచ్ మెటీరియల్ ఈజ్ హ్యావింగ్ ద హయ్యర్ యంగ్స్ మాడ్యులస్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏ కర్వ్ అయితే స్టీపర్గా ఉంటుందో ఆ కర్వ్ యొక్క మెటీరియల్, ఆ కర్వ్ ఏ మెటీరియల్కి అయితే సంబంధించి ఉంటుందో దానికి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉన్నట్టు, ఓకేనా. అంటే మోర్ ద స్టీఫ్నెస్ మోర్ విల్ బి ద యంగ్స్ మాడ్యులస్ అనమాట. సో గ్రాఫ్స్లో కూడా మమ్మల్ని అడగచ్చు విచ్ మెటీరియల్ ఈజ్ హ్యావింగ్ మోర్ యంగ్స్ మాడ్యులస్ అంటే గ్రాఫ్ బట్టి విచ్ మెటీరియల్ ఈజ్ హ్యావింగ్ మోర్ స్టీఫ్నెస్ విల్ హ్యావింగ్ ద మోర్ యంగ్స్ మాడ్యులస్ అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయని యంగ్స్ మాడ్యులస్కి ఇంపార్టెంట్ అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడగచ్చు. సో ఆ స్టాండర్డ్ వాల్యూస్ ఏంటంటే, స్టీల్కి యంగ్స్ మాడ్యులస్ 200 GPa, క్యాస్ట్ ఐరన్కి 100 to 160 GPa, కాపర్కి 90 to 110, బ్రాస్ 80 to 90, అల్యూమినియంకి 60 to 80. ఈ టెంబర్కి యంగ్స్ మాడ్యులస్ ఏంటంటే 10 GPa అనమాట. సో మేము ఎగ్జామ్లో ఇవి కూడా అడగచ్చు, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ద థింగ్, అంటే యంగ్స్ మాడ్యులస్ తగ్గి కొలది వీటికి ఏమవుతుందంటే బ్రిటిల్నెస్ పెరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో టెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఏంటంటే టెంబర్ అనేది బ్రిటిల్ మెటీరియల్ అనమాట, అందుకే దీనికి అన్నిటికన్నా యంగ్స్ మాడ్యులస్ తక్కువ ఉంది. సో షియర్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అండి నెక్స్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్. దీన్ని జీతో రిప్రజెంట్ చేస్తారు. సో షియర్ స్ట్రెస్కి కనుక మనం హుక్స్లో అప్లై చేస్తే వచ్చేదే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆర్ షియర్ మాడ్యులస్ అండి. సో షియర్ స్ట్రెస్ ఈజ్ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ యాజ్ పర్ ద హుక్స్ లా. సో
షియర్ స్ట్రెస్ని మనం టౌతో రిప్రజెంట్ చేస్తాము అండ్ షియర్ స్ట్రెయిన్ పైతో రిప్రజెంట్ చేస్తాము ఆర్ గామాతో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనకి జీ అనమాట. సో జీ ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ డివైడెడ్ బై షియర్ స్ట్రెయిన్. జనరల్గా నార్మల్ స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏ కదండి. ఇక్కడ ఏరియా ఏంటండి, ఏరియా ఈక్వల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట. అంటే లోడ్కి పర్పెండిక్యులర్గా ఉండే ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియా అవుతుంది అనమాట. ఇక్కడ షియర్ స్ట్రెస్ విషయంలో షియర్ ఫోర్స్ డివైడెడ్ బై షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ డివైడెడ్ బై సర్ఫేస్ ఏరియా. అంటే లోడ్కి ప్యారలల్గా ఉండే ఏరియా అనమాట సర్ఫేస్ ఏరియా అంటే. ఓకేనా. సో మన నార్మల్ స్ట్రెస్ విషయంలో క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకుంటాము, షియర్ స్ట్రెస్ విషయంలో సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ రాడ్కి ఉందనుకోండి, ఒక సర్క్యులర్ రాడ్ ఉంది, దాని మన షియర్ ఫోర్స్ ఈ విధంగా అప్లై చేస్తున్నప్పుడు దీనికి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే పై ఇంటూ డి. డి అంటే డయామీటర్ అండ్ ఎల్ అంటే ఏంటంటే లెంత్ అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ షియర్ మాడ్యులస్. నెక్స్ట్ వన్ ఈజ్ బల్క్ మాడ్యులస్ అండి. బల్క్ మాడ్యులస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 3D కండిషన్లో యూజ్ చేస్తాం. అంటే 3 డైమెన్షనల్ కండిషన్లో మనకి బల్క్ మాడ్యులస్ అని వస్తుంది అనమాట. అది ఎలాగో చూద్దాం. మాడ్యులస్ అండి, దీన్ని కేతో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఎప్పుడు వస్తుందంటే లోడింగ్ అనేది 3 డైమెన్షనల్గా ఉన్నప్పుడు వస్తుంది అనమాట. ఎలా అంటే, సో నేను ఒక క్యూబ్ తీసుకున్నాను, ఇది సిగ్మా ఎక్స్, ఇది నెగిటివ్ సిగ్మా ఎక్స్, సిగ్మా వై సిగ్మా జెడ్. సో ఇలా అప్లై చేస్తున్నాను. అండ్ ఈ మూడు కూడా సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా జెడ్ ఈ మూడు కూడా సేమ్. అంటే సిగ్మా ఎక్స్ ఈక్వల్ సిగ్మా వై ఈక్వల్ సిగ్మా జెడ్ ఈక్వల్ సిగ్మా. అంటే 3 డైమెన్షన్లో ఉన్న స్ట్రెస్సెస్ సేమ్ స్ట్రెస్సెస్ ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో జెడ్ డైరెక్షన్లో కూడా అప్లై చేస్తే అప్పుడు వచ్చే స్ట్రెస్ని మనము బల్క్ స్ట్రెస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఈ బల్క్ స్ట్రెస్ అనేది మేబీ టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేయొచ్చు, లేకపోతే కంప్రెషన్ స్ట్రెస్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఈ బల్క్ స్ట్రెస్ అనేది ఒకవేళ కంప్రెషన్లో అప్లై చేస్తామనుకోండి, ఇక్కడ అన్నీ అవుట్ వర్డ్ ఉన్నాయి కదా, ఇన్ వర్డ్ ఉంటాయి అనమాట. ఓకేనా. కంప్రెసివ్గా అప్లై చేసినప్పుడు బల్క్ స్ట్రెస్ ఈ విధంగా వస్తుంది. ఇది దేనికి ఎగ్జాంపుల్, ఇది వాటర్లో మనం ఏదైనా ఒక బాడీని క్యూబ్ని వేసామనుకోండి, ప్రెజర్ అంతా కూడా అన్ని వైపుల నుంచి టువర్డ్స్ ది బాడీ ఉంటుందని కంప్రెసివ్ ప్రెజర్ వస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ బల్క్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట. ఓకేనా. ఏ విధంగా అయితే నార్మల్ స్ట్రెస్ ప్రపోర్షనల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అదేవిధంగా షియర్ స్ట్రెస్ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెయిన్, అదేవిధంగా బల్క్ స్ట్రెస్ అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అనమాట. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట యాజ్ పర్ ద హుక్స్ లా. సో సిగ్మా వి ఈజ్ ప్రపోర్షనల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో సిగ్మా వి ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే ఇంటూ సిగ్మా ఎప్సిలాన్ వి. దీన్ని ఏమంటామంటే ఎప్సిలాన్ విని మనము వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో కే ఈక్వల్ టు సిగ్మా వి డివైడెడ్ బై ఎప్సిలాన్ వి. ఈ కే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే బల్క్ మాడ్యులస్ అనమాట. అండ్ దిస్ ఎప్సిలాన్ వి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ వి ఈక్వల్ టు డెల్టా వి డివైడెడ్ బై వి అనమాట. చేంజ్ ఇన్ వాల్యూమ్ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అనమాట. దిస్ ఈజ్ ద థింగ్, దిస్ ఈజ్ బల్క్ మాడ్యులస్ అనమాట. నెక్స్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ మ్యూ ఉంది కదా, పాయిజన్స్ రేషియో. నెక్స్ట్ దాని గురించి చూద్దామండి. ఎలాస్టిక్ కాన్స్టెంట్ పాయిజన్స్ రేషియో మ్యూ అండి, దీన్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి ఇది కూడా. సో ఇది ఎప్పుడు వస్తుందంటే, జనరల్గా మనము ఈ ప్రీవియస్ క్లాసెస్ వరకు ఓన్లీ యూనియాక్సిల్ లోడింగ్ తీసుకుని, అంటే జస్ట్ ఏంటంటే ఒక లెంత్ ఎక్కువ ఉన్న బాడీని తీసుకున్నాం. అంటే కంపేర్ టు లెంత్ డయామీటర్ కానీ లేకపోతే అదర్ డైమెన్షన్స్ కానీ స్మాల్గా ఉన్నాయి కన్సిడర్ చేసుకున్నాం. ఒక 3D బాడీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక 3D బాడీ తీసుకుంటున్నాం. ఆ 3D బాడీ తీసుకున్నప్పుడు మనము టెన్సిల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ అదర్ డైమెన్షన్స్ ఉంటాయి కదా, లాటరల్ డైమెన్షన్స్ లైక్ విడ్త్ హెచ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, విడ్త్ హెచ్ డిక్రీజ్ అవుతుంది అనమాట మన అప్పుడు. సో అప్పుడు మనకి ఈ టెన్సిల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు లాంగిట్యూడినల్గా లెంత్ ఇంక్రీజ్ అవుతుంటే లాటరల్గా డైమెన్షన్స్ డిక్రీజ్ అవుతాయి కదా. సో లాటరల్ డైమెన్షన్లో మనకి లాటరల్ స్ట్రెయిన్స్ వస్తాయి కదా, దానిని అండ్ లాంగిట్యూడినల్గా వచ్చే స్ట్రెయిన్ రిలేట్ చేసేది పాయిజన్స్ రేషియో అనమాట. ఒకవేళ మనం టెన్సిల్ ఫోర్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు మ్యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే లాటరల్ స్ట్రెయిన్ ఆర్ ద ట్రాన్స్ఫర్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం. అంటే లాటరల్ స్ట్రెయిన్ అంటే ఇక్కడ ఈ పీ వల్ల టెన్సిల్ ఫోర్స్ వల్ల హెచ్ తగ్గుతుంది, అదేవిధంగా బీ కూడా తగ్గుతుంది కదా. సో ఒకవేళ ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుంటున్నాను, ఇది వై డైరెక్షన్ అనుకుంటున్నాను, ఇది జెడ్ డైరెక్షన్ అనుకుంటున్నాను. అంటే విడ్త్ అనేది జెడ్ డైరెక్షన్లో ఉంది, హైట్ అనేది హెచ్ అనేది వై డైరెక్షన్లో ఉంది అనుకుంటున్నాను. అండ్ ఇదేమో ఎక్స్ డైరెక్షన్లో ఉందనుకున్నప్పుడు లాటరల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఏమవుతుందంటే లెంత్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉంది కదా, డెల్టా ఎల్ డివైడెడ్ బై ఎల్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈ వాల్యూ పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే లెంత్ టెన్సిల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే డెల్టా ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎల్ఎఫ్ మైనస్ ఎల్ఐ కదా, అంటే ఫైనల్ లెంత్ మైనస్ ఇనీషియల్ లెంత్. సో ఫైనల్ లెంత్ అనేది ఇనీషియల్ లెంత్ కన్నా పెద్దదే కాబట్టి డెల్టా ఎల్ పాజిటివ్ అవుతుంది. సో ఈ టోటల్ ఫ్రాక్షన్ అనేది పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఈ లెంత్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అదర్ డైరెక్షన్స్లో ఏమవుతుంది,
లెన్స్ డిక్రీజ్ అవుతాయి కదా, అప్పుడు వచ్చేవి ఏంటంటే లాటరల్ స్ట్రెయిన్స్. ఆ లాటరల్ స్ట్రెయిన్లో వై డైరెక్షన్లోనేమో హైట్ డిక్రీజ్ అవుతుంది, జెడ్ డైరెక్షన్లోనేమో విడ్త్ డిక్రీజ్ అవుతుంది కదా. సో లాటరల్ స్ట్రెయిన్ ఎప్సిలాన్ వై ఈక్వల్ టు డెల్టా హెచ్ డివైడెడ్ బై హెచ్. డెల్టా హెచ్ అనేది నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, హెచ్ఎఫ్ మైనస్ అంటే ఫైనల్ హైట్ మైనస్ ఇనిషియల్ హైట్. ఎందుకంటే ఈ టెన్సిల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది, కాబట్టి హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ ఇనిషియల్ హైట్ కన్నా ఫైనల్ హైట్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి డెల్టా హెచ్ అనేది నెగిటివ్ అవుతుంది. అదేవిధంగా డెల్టా బీ కూడా, అదేవిధంగా జెడ్ డైరెక్షన్లో చూసుకుంటే బీ డైమెన్షన్ తగ్గుతుంది కదా. సో బీ డైమెన్షన్ తగ్గుతుంది కాబట్టి డెల్టా బీ కూడా నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే విడ్త్ బీ ఉంది చూసారా, ఫైనల్ విడ్త్ అనేది ఇనిషియల్ విడ్త్ కన్నా తక్కువ ఉంటుంది, కాబట్టి డెల్టా బీ అనేది నెగిటివ్ వస్తుంది అనమాట. సో సిగ్మా ఎప్సిలాన్ జెడ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా బీ బై బీ అవుతుంది. సో దీస్ ఆర్ ద లాటరల్ స్ట్రెయిన్ అనమాట. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏమో ఇది అవుతుంది, ఇదేమో లాటరల్ స్ట్రెయిన్ అనమాట. సో మనకి మ్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు మ్యూ ఈక్వల్ టు లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటున్నాం కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ నేను హైట్ వైజ్గా తీసుకుంటే కనుక ఇది అవుతుంది, ఇది లాటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. అలా కాకుండా విడ్త్ వైజ్ తీసుకుంటే లాటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ స్ట్రెచ్చింగ్ దిస్ ఈజ్ అబౌట్ ద మ్యూ అండి పాయిజన్స్ రేషియో. ఒకవేళ స్ట్రెచ్చింగ్ జరిగిందనుకోండి, ఏమైంది, లాటరల్ డైమెన్షన్స్ డిక్రీజ్ అయినాయి. ఒకవేళ అలా కాకుండా ఈ స్ట్రెచ్చింగ్ కాకుండా ఇలా కంప్రెషన్ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుందండి, లాటరల్ డైమెన్షన్స్ అని ఇంక్రీజ్ అవుతాయి అనమాట, వైస్ వర్సా ఉంటాయి అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ద థింగ్. పాయిజన్స్ రేషియో డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్గా ఉంటుందండి. జనరల్గా పాయిజన్స్ రేషియో అనేది మెటల్స్కి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడ మనకి పాయిజన్స్ రేషియో అంటే ఇవి ఫార్ములాస్ వచ్చినాయి కదా, దానికి నేను ఇక్కడ మాడ్యులస్ అప్లై చేస్తాను, ఎందుకంటే అది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఆ రేంజెస్ ఏంటో, ఏ మెటీరియల్స్కి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడగచ్చు. జనరల్గా పాయిజన్స్ రేషియో రేంజ్ ఎలా ఉంటుందంటే అండి, -1 నుంచి 0.5 వరకు ఉంటుందన్నమాట. ద రేంజ్ ఆఫ్ పాయిజన్స్ రేషియో ఈజ్ బిట్వీన్ -1 to 0.5 అనమాట. ఓకేనా. సో ఫర్ మెటల్స్ ఉంటాయి కదా, మెటల్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుందని చెప్పి డిస్కస్ చేసాం కదా ఇందాక. సో గ్రేటర్ దెన్ 0 ఈజ్ నథింగ్ బట్ అంటే ఏంటంటే 0 కన్నా ఎక్కువ అంటే అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే ఉంటాయి కదా. సో ఫర్ మెటల్స్ పాయిజన్స్ రేషియో ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 విచ్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్. మోస్ట్ ఆఫ్ ది మెటల్స్కి పాయిజన్స్ రేషియో ఈ రేంజ్లో ఉంటుందండి, ఈ రేంజ్లో అంటే 0.25 నుంచి 0.33 మధ్యలో ఉంటుందన్నమాట పాయిజన్స్ రేషియో. ఓకేనా. ఫర్ ఆక్సిటిక్ మెటీరియల్స్కి పాయిజన్స్ రేషియో ఎంత ఉంటుందంటే -1 ఉంటుందండి. సో -1 పాయిజన్స్ రేషియో -1 ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా ఏంటంటే, నథింగ్ బట్ ఎలాగంటే మనకు పాయిజన్స్ రేషియో ఏంటండి, ఎప్సిలాన్ వై డివైడెడ్ బై ఎప్సిలాన్ ఎక్స్ ఈక్వల్ టు -1 అయింది. సో ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుంది, ఎప్సిలాన్ వై ఈక్వల్ టు ఎప్సిలాన్ ఎక్స్. అంటే లాటరల్ స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ రెండు ఈక్వల్ అయ్యే మెటీరియల్స్లో ఇది పాయిజన్స్ రేషియో -1 ఉంటుందన్నమాట. అంటే అన్ని డైరెక్షన్స్లో కూడా స్ట్రెయిన్ అనేది సేమ్గా ఉంటుందన్నమాట. ఆ వాటిని ఏమంటారంటే యాక్సిటిక్ మెటీరియల్స్ అని చెప్పేసి అంటారు, వాటికి పాయిజన్స్ రేషియో -1 ఉంటుంది. అండ్ ఫర్ ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్ అంటే ఏంటంటే వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు అనమాట, ఎంత ప్రెజర్ ఇచ్చినా కూడా వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు, వాటిని ఏమంటారంటే ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్ అంటారు అనమాట. ఫర్ దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అండ్ రబ్బర్ అనమాట. సో ఈ రెండు కూడా ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్కి పాయిజన్స్ రేషియో ఎంత ఉంటుందంటే 0.5 ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫర్ పాయిజన్స్ రేషియో మ్యూ ఈక్వల్ టు 0 దేనికి ఉంటుందంటే కార్క్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. కార్క్ అంటే ఏంటంటే అది జనరల్గా పాయిజన్స్ రేషియో ఫార్ములా ఏంటంటే లాటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ 0 అయిందనుకోండి, ఒకవేళ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ 0 అయిపోతే పాయిజన్స్ రేషియో జనరల్గా ఎంత అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. అసలు అది ఇంపాసిబుల్, ఎందుకంటే పాయిజన్స్ రేషియో రేంజ్ 0.5 లోపే ఉంటుంది కాబట్టి. సో ఇది రాంగ్. లాటరల్ స్ట్రెయిన్ 0 అయిందనుకోండి, అప్పుడు మనకి పాయిజన్స్ రేషియో 0 అవుతుంది, ఎందుకంటే డినామినేటర్ బై సమ్ న్యూమినేటర్ ఉన్నప్పుడు వాల్యూ 0 అవుతుంది కదా. సో లాటరల్ స్ట్రెయిన్ దేనికైతే 0 ఉంటుందో వాటికి మనకి పాయిజన్స్ రేషియో 0 అవుతుందన్నమాట. సో కార్క్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది, దానికి పాయిజన్స్ రేషియో 0 ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ దానికి లాటరల్ స్ట్రెయిన్ 0 ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే క్రికెట్ బాల్. అంటే మనం ఏదైనా ఒక బాడీ తీసుకుని మనము పుల్లింగ్ ఇస్తున్నప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వస్తుంది, కానీ లాటరల్గా డైమెన్షన్స్లో ఎలాంటి చేంజ్ రాదనమాట. అదేవిధంగా మనం కంప్రెషన్ చేసినప్పుడు కూడా లాంగిట్యూడినల్గా మనకి స్ట్రెయిన్ వస్తుంది, కానీ అంటే లెంత్ వైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది తప్ప లాటరల్ డైమెన్షన్స్ లైక్ విడ్త్ ఆర్ హైట్ ఎలాంటి చేంజెస్ రావన్నమాట. వాటికి మనకి మ్యూ వాల్యూ అనేది 0 ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద పాయిజన్స్ రేషియో అనమాట. సో పాయిజన్స్ రేషియోస్ దేనికి ఎలా ఉంటుంది ఇంపార్టెంట్ అనమాట, వాటిని ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈ రెండు.
ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్కి 0.5 ఉంటుంది, ఫర్ కాపర్ 0 ఉంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద 4 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఈ, జే, కే అండ్ న్యూ. నెక్స్ట్ మనం ఏంటంటే జనరలైజ్డ్ హుక్ లా అని చెప్పి ఒక చదువుతామండి. దాని యూజ్ అంటే ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఇప్పటివరకు మనకి యూనియాక్సిల్ లోడింగ్ మీద మనం అనాలిసిస్ చేసామండి. అంటే లైక్ ఎలాంటి ఒక బార్ తీసుకుని ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మనము లోడింగ్ ఇచ్చి ఆ లోడింగ్ వల్ల స్ట్రెస్సెస్ ఎలా వస్తున్నాయి అనేది మనం అనాలిసిస్ చేసాం. అక్కడ మనకి నార్మల్ స్ట్రెస్ వచ్చింది, లేకపోతే షియర్ స్ట్రెస్ వచ్చింది. అండ్ నార్మల్ స్ట్రెయిన్ ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాము ఓన్లీ యూనియాక్సిల్ డైరెక్షన్లో. బట్ ఇప్పుడు జనరలైజ్ హుక్స్లా ఏం చెప్తుందంటే అండి, మనం ఏ డైమెన్షన్లో అయినా లైక్ సింగిల్ 1 డైమెన్షన్లో అయినా, 2 డైమెన్షన్లో అయినా, 3 డైమెన్షన్లో అయినా మనము ఒక లోడింగ్ ఇచ్చినప్పుడు స్ట్రెస్సెస్ ఏ విధంగా ఉంటాయి, స్ట్రెయిన్స్ ఏ విధంగా ఉంటాయి, అంతా కూడా అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే టోటల్ వాల్యూమ్ చేంజ్ ఎలా ఉంటుంది, వాటి యొక్క స్ట్రెయిన్ ఎలా ఉంటుంది, మొత్తం అంతా కూడా జనరలైజ్డ్ హుక్స్లా చెప్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు సిగ్మా ఎక్స్ ఉంది కదండి, ఈ సిగ్మా ఎక్స్ లోడింగ్ వల్ల నెట్ స్ట్రెయిన్ 3 డైమెన్షన్లో ఎంత నెట్ స్ట్రెయిన్ వస్తుంది, దీనివల్ల నెట్ స్ట్రెయిన్ ఎంత వస్తుంది, అండ్ సిగ్మా జెడ్ వల్ల ఎంత నెట్ స్ట్రెయిన్ వస్తుంది, ఇదంతా కూడా మనకి జనరలైజ్డ్ హుక్స్లా చెప్తుంది అనమాట. సో ఈ ఫార్ములాను ఉపయోగించి ఒకవేళ లోడింగ్ అనేది 1 డైమెన్షన్లో ఉంటే కనుక సిగ్మా వై సిగ్మా జెడ్ 0 చేసేస్తాము. ఒకవేళ లోడింగ్ అనేది 2 డైమెన్షన్లో ఉందనుకోండి, అప్పుడు మనం సిగ్మా జెడ్ 0 చేసేస్తాము. అలా కాకుండా లోడింగ్ అనేది 3 డైమెన్షన్లో ఉంటే కనుక అక్కడ ఉన్న ఫార్ములాను మనం యూస్ చేస్తాం అనమాట. సో అది మీకు క్లియర్గా చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుద్ది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దిస్ ఇస్ జనరలైజ్డ్ హుక్లా అనమాట. అంటే ఏంటంటే అది ఏ డైమెన్షన్లో అయినా సరే ఫార్ములా అనేది వ్యాలిడ్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది అనమాట. దాన్ని మనము జనరలైజ్డ్ హుక్స్లా అని చెప్పేసి అంటాం అనమాట. సో జనరలైజ్డ్ హుక్స్లా అప్లై అవ్వాలంటే ఫస్ట్ మెటీరియల్ అనేది హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అవ్వాలండి. హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటే చూద్దాం ఫస్ట్. హోమోజీనియస్ అంటే ఏంటంటే ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అనేవి త్రూ అవుట్ ద మెటీరియల్ సేమ్గా యూనిఫామ్గా ఉంటాయి అనమాట. అంటే ఎలాగంటే ఆల్ పాయింట్స్లోనూ కూడా మెటీరియల్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్స్లో కూడా ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయి కనుక వాటిని మనం ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఆల్ పాయింట్స్ దగ్గర సేమ్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని హోమోజీనియస్ మెటీరియల్ అంటాము. ఏదైనా ఒక పాయింట్ కన్సిడర్ చేసినప్పుడు ఆ పాయింట్ దగ్గర ఉన్న అన్ని డైరెక్షన్స్లోనూ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కనుక వాటిని మనం ఎలాస్టిక్ ప్రాపర్టీస్, దాన్ని ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ హోమోజీనియస్ మెటీరియల్, వాట్ ఈస్ ఐసోట్రోపిక్ మెటీరియల్ అని చెప్పేసి అంటారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. ఇంకొకటి ఉంటుందండి అన్ఐసోట్రోపిక్ మెటీరియల్ అండి. అంటే ఏంటంటే ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉండవు. ఒక పాయింట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆల్ డైరెక్షన్స్లోనూ సేమ్ ప్రాపర్టీస్ లేకపోతే వాటిని ఏమంటారంటే అన్ఐసోట్రోపిక్ మెటీరియల్ అని చెప్పేసి అంటారనమాట. సో దిస్ సింప్లీ అబౌట్ ద హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మెటీరియల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. జస్ట్ మనం లాలోకి వెళ్ళిపోదాం, హుక్స్ లాలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇనీషియల్గా నేను ఏం చేస్తానంటే సిగ్మా ఎక్స్ అనే స్ట్రెస్ అప్లై చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ స్ట్రెస్ వల్ల ఎక్స్ డైరెక్షన్లో ఎంత స్ట్రెయిన్ వస్తుంది, వై డైరెక్షన్లో ఎంత స్ట్రెయిన్ వస్తుంది, జెడ్ డైరెక్షన్లో ఎంత స్ట్రెయిన్ వస్తుంది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే సిగ్మా వై స్ట్రెస్ వల్ల ఎక్స్ డైరెక్షన్లో ఎంత స్ట్రెస్ వస్తుంది, వై డైరెక్షన్లో ఎంత స్ట్రెస్ వస్తుంది, జెడ్ డైరెక్షన్లో ఎంత స్ట్రెస్ వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సిగ్మా జెడ్ వల్ల ఎక్స్ వై జెడ్ ఈ 3 డైరెక్షన్లో ఎంత స్ట్రెస్ వస్తుందో, ఎంత స్ట్రెయిన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఫైనల్గా ఏం చేస్తామంటే ఒక్కొక్క దానివల్ల ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఉందనుకోండి, ఎక్స్ డైరెక్షన్లో దీనివల్ల స్ట్రెయిన్ వస్తుంది. సో దీని టోటల్లో ఎక్స్ డైరెక్షన్లో వచ్చే నెట్ స్ట్రెయిన్ ఎంత, అదేవిధంగా వై డైరెక్షన్లో వచ్చే నెట్ స్ట్రెయిన్ ఎంత, జెడ్ డైరెక్షన్లో వచ్చే నెట్ స్ట్రెయిన్ ఎంత ఫైండ్ అవుట్ చేసి మొత్తం అంతా యాడ్ చేస్తే మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ వస్తుంది అనమాట. సో అది మనం ఇప్పుడు మీకు ఫార్ములా రూపంలో మీకు నేను చూపిస్తాను. డ్యూ టు సిగ్మా ఎక్స్ అండి, డ్యూ టు సిగ్మా ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ ఎంత వస్తుందంటే, సో నేను ఒక ట్యూబ్ తీస్తున్నాను. సో సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ వల్ల ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ ఎంత వస్తుందంటే సిగ్మా ఎక్స్ బై ఈ వస్తుందండి. వై డైరెక్షన్లో ఎంత వస్తుంది, సపోజ్ మనం సిగ్మా ఎక్స్ డైరెక్షన్లో నేను స్ట్రెయిన్ అప్లై చేసినప్పుడు, లోడింగ్ అప్లై చేసినప్పుడు ఇది లాంగిట్యూడినల్ డైమెన్షన్ అవుతుంది. వై అండ్ జెడ్ అనేవి ఏమవుతాయంటే లాటరల్ డైమెన్షన్స్ అవుతాయి. ఓకేనా. సో అప్పుడు మనకి దీనివల్ల లాంగిట్యూడినల్గా ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ వస్తే వై అండ్ జెడ్ డైరెక్షన్లో ఏమొస్తాయంటే లాటరల్ స్ట్రెయిన్స్ వస్తాయి అనమాట. సో జనరల్గా మనకి లాటరల్ స్ట్రెయిన్ మ్యూ ఈక్వల్ టు ఏంటంటే లాటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కదా. సో ఇక లాటరల్ స్ట్రెయిన్ అంటే మనకి సిగ్మా వై అండ్ సిగ్మా జెడ్, ఎప్సిలాన్ వై ఎప్సిలాన్ జెడ్ అనేవి లాటరల్ స్ట్రెయిన్స్ అవుతాయి కదా. సో ఎప్సిలాన్ వై ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు మైనస్ మ్యూ ఇంటూ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏమవుతుందంటే ఎప్సిలాన్ ఎక్స్ కదా. సో ఎప్సిలాన్ వై ఈక్వల్ టు మైనస్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ ఎక్స్.
ఎప్సిలాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎంతండి సిగ్మా ఎక్స్ బై ఈ కదా, అది సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా జెడ్ డైరెక్షన్లో కూడా లాటరల్ స్ట్రెయిన్ వస్తుంది కదా. సో ఎప్సిలాన్ జెడ్ ఈక్వల్ టు మైనస్ న్యూ ఇంటూ ఎప్సిలాన్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ న్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ. ఓకే, దిస్ ఇస్ డ్యూ టు సిగ్మా ఎక్స్. అదేవిధంగా వై డైరెక్షన్లో కూడా మనం లోడింగ్ ఇస్తాం కదా. వై డైరెక్షన్లో లోడింగ్ ఇచ్చినప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది వై డైరెక్షన్లో వస్తుంది, మిగతా ఎక్స్ అండ్ జెడ్ డైరెక్షన్లో మనకి లాటరల్ స్ట్రెయిన్ వస్తుంది. సో అదేవిధంగా పైకి ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా సిమిలర్గా ఇక్కడ ఫార్ములా రాశాను. నెక్స్ట్ జెడ్ డైరెక్షన్లో ఇస్తానండి. జెడ్ డైరెక్షన్లో ఇచ్చినప్పుడు జెడ్ డైరెక్షన్లో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అవుతుంది, మిగతా వై అండ్ ఎక్స్ డైరెక్షన్లో ఏమవుతుందంటే లాటరల్ స్ట్రెయిన్ అవుతుంది. సేమ్ అదే ఇక్కడ మనము మెన్షన్ చేస్తాం అనమాట. పైన ఏ విధంగా ఉందో కింద కూడా అదే విధంగా మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ స్ట్రెయిన్ అనమాట. అంటే ఈ 3 కండిషన్స్ వల్ల ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ ఎంత వచ్చింది అంటే ఎక్స్ డైరెక్షన్లో డ్యూ టు 3 కండిషన్స్. సో ఇది ప్లస్ అండ్ ఇది. అదేవిధంగా వై డైరెక్షన్లో డ్యూ టు 3 కండిషన్స్, ఇది ప్లస్ అండ్ ఇది అవుతుంది. అదేవిధంగా జెడ్ డైరెక్షన్లో స్ట్రెయిన్ డ్యూ టు 3 కండిషన్స్, ఇది ప్లస్ ఇది. సో 3 అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద నెట్ స్ట్రెయిన్ డ్యూ టు 3 కండిషన్స్ ఇన్ 3 డైరెక్షన్స్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే సిగ్మా ఎక్స్ ఎంత వస్తుంది, సిగ్మా వై, సిగ్మా జెడ్ వస్తుంది అనమాట. సో టోటల్ స్ట్రెయిన్ అంటే ఏమవుతుందండి, టోటల్ స్ట్రెయిన్ అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. టోటల్ స్ట్రెయిన్ ఏమవుతుంది, 3 డైరెక్షన్లో కలిపి వచ్చే స్ట్రెయిన్ టోటల్ స్ట్రెయిన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ వై ప్లస్ ఎప్సిలాన్ జెడ్. ఈ టోటల్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అంటే 3 డైరెక్షన్లోనూ 3 వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈ టోటల్ స్ట్రెయిన్ మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని చెప్పేసి అంటాం అనమాట. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ వై ప్లస్ ఎప్సిలాన్ జెడ్ అనమాట. అది యాడ్ చేసుకుంటే వెళ్తే మనకి ఏమొస్తుంది, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎప్సిలాన్ వై ఈక్వల్ టు ఇది వస్తుంది అనమాట. సో సింప్లిఫై చేసేదాన్ని మనకి ఇది ఫార్ములా వస్తుంది అనమాట. సో ఈ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. దిస్ ఈజ్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. దిస్ ఈజ్ ద జనరలైజ్డ్ హుక్స్ లా. ఒకవేళ లోడింగ్ అనేది యూని డైరెక్షన్లో అనుకోండి, యూని డైరెక్షన్లో లేనప్పుడు మనకి టోటల్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అప్పుడు ఏమవుతుందంటే ఇది 0 అయిపోతుంది కదా, మనకి సిగ్మా ఎక్స్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ వస్తుంది. ఒకవేళ 2 డైమెన్షనల్ అనుకోండి, లోడింగ్ అని 2 డైరెక్షన్లో ఉందనుకోండి, ఇది 0 అయిపోతుంది. ఇది 0 అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంది, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ వస్తుంది. ఒకవేళ లోడింగ్ అని 3 డైరెక్షన్లోనూ ఉందనుకోండి, అప్పుడు ఇది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద జనరలైజ్డ్ ఫార్ములా. మన లోడింగ్ ఏ డైరెక్షన్స్లో ఉందో దాన్ని బట్టి చూసి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎలా వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా. సో యూనియాక్సిల్ లోడింగ్ అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది 0 అయిపోయి సిగ్మా ఎక్స్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద జనరలైజ్డ్ థింగ్ ఫర్ యూనియాక్సిల్ లోడింగ్, 2 డైమెన్షనల్ లోడింగ్ ఆర్ ద 3 డైమెన్షనల్ లోడింగ్. ఓకే, దిస్ ఈజ్ ద జనరలైజ్డ్ హుక్స్ లా. ఇందాక మనం చూసినట్టుగా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఫార్ములా ఇది. సో మనం ఏం చెప్పాము, ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్కి పాయిజన్స్ రేషియో 0.5 అని చెప్పాం కదా. సో ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అంటే ఏంటంటే వాల్యూమ్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ జనరల్గా ఈక్వల్ టు డెల్టా వీడబ్ల్యూఆర్ బై వి కదా. సో ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్కి ఇది 0 అవుతుంది, ఎందుకంటే వాల్యూమ్లో ఎలాంటి చేంజ్ ఉంది కాబట్టి. సో ఇది ఏమవ్వాలి, ఎప్సిలాన్ వి అనేది 0 అవ్వాలి. సో అదే అవునా కదా, ఈ ఫార్ములా బట్టి చెక్ చేద్దాము. సో ఫర్ ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్ న్యూ ఈక్వల్ టు 0.5 కదా. సో అది దీనికి సబ్స్టిట్యూట్ చేసిన 2 ఇంటూ 0.5 ఏమవుతుంది, 1 అవుతుంది. 1 మైనస్ 1 ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇది వాల్యూ 0 అయ్యింది. సో ఈ ఫార్ములా అనేది వ్యాలిడ్ కదా. సో ఇది ఏంటంటే జనరలైజ్డ్ ఫార్ములా అనమాట ఫర్ ఎవ్రీ కండిషన్. ఓకే, నెక్స్ట్ ఈ 4 ఉన్నాయి కదండి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో డెఫినెట్గా దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫార్ములాస్ అయినా రావచ్చు, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా రావచ్చు. దీన్ని బేస్ చేసుకుని రిలేషన్స్ బిట్వీన్ దీస్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చి ఈ ఈక్వల్ టు 2g ఇంటూ 1 ప్లస్ మ్యూ. సెకండ్ వచ్చి ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. థర్డ్ వచ్చి ఈక్వల్ టు 9kg డివైడెడ్ బై 3k ప్లస్ g. ఫోర్త్ది ఇది అనమాట. సో ఇక్కడ k అంటేనేమో బల్క్ మాడ్యులస్, మ్యూ అంటే పాయిజన్స్ రేషియో, జీ అంటే షియర్ మాడ్యులస్, ఈ అంటే యంగ్స్ మాడ్యులస్. సో ఇది ఎలా వచ్చిందంటే దీన్ని బట్టే ఈ రెండింటి బట్టే ఇది వచ్చిందండి. ఇంటర్ రీప్లేస్ చేసుకోవడమే అనమాట. ఓకేనా. ఇవి కూడా అండి 2 బేసిక్ ఫార్ములాస్ నుంచి మార్చుకుంటూ వస్తే డెరైవ్ చేసుకుంటూ వస్తే ఈ 2 వస్తాయి అనమాట. సో ఈ 4 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ ది ఎలాస్టిక్ కాన్స్టెంట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే కాంపౌండ్ బార్స్లో డిఫార్మేషన్స్ గురించి అండ్ కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. సల్ఫేట్ వల్ల డిఫార్మేషన్ ఏ విధంగా వస్తుంది వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తామండి. సో ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక
నన్ను 8332009926 అనే నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి అడగండి. సో మీరు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. నేను బిట్ బ్యాంక్ అనేది సిలబస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బిట్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెట్లో కానీ లేకపోతే ప్రీవియస్ పేపర్స్ కానీ చూస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.